అదే సార్. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి అనేనే పెద్ద పండుగ. అది అందరూ పందెం కోళ్ళంటే ఇంకా బాగా ఇష్టపడుతుంటారు కదా! అవును. అయితే ఏంటంటే ఈ యొక్క పందెం కోళ్ళు ఇన్ని రకాల కోళ్ళున్నాయి కదా! ఆ! వాటి యొక్క జాతులని వేరు వేరు అంటారు కదా! అవును. అవి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఒక్కొక్కటి? ఉంటాయండి. ఆ! ఒక్కొక్కసారి మాకు ఇందులో దీన్నొచ్చి పచ్చకాక అంటారండి. గట్టి పచ్చకాకి. ఇదొచ్చి పింగళ అండి. అంటే ఈ పేర్లేంటంటే కలర్‌ని బట్టి రకరకాలుగా పిలుస్తారు. ఇదొచ్చి రసంగండి. ఇది మళ్ళీ నెమలి. ఇది పచ్చకాకి. ఇది సీతవ అండి. ఇది పింగళ అండి. ఇదొచ్చి ఎర్రనెమలి కూడా అంటారండి దీన్ని. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వీటిలో ఏంటంటే 4 రకాల వర్గాల కింద ఉంటాయండి. పచ్చకాకి, సీతవ, నెమలి అలా ఉంటాయి. ఎవరు ఆలోచన బట్టి వాళ్ళు కలర్ వేయించుకొని పందాలు వేయడం జరుగుతుందండి. అంటే వీటి పూర్తి బాధ్యత మీదే ఇంకా. అదేనండి. ఓకే సార్. ఓన్లీ ఆరోగ్యం చెడిపోయి ఏదన్నా ఇబ్బంది వచ్చి బాడీ కనుక ఇదవుతే అది కూడా మీరే చేస్తారా సార్ మామూలుగా వీటికి ఏదైనా అయితే? ఏదన్నా ట్రీట్మెంట్లు చేయవలసి వచ్చినా అన్నీ మేమే దగ్గరుండి మేమే చేస్తామండి. ఓకే సార్. లేదంటే అంతకన్నా ఇబ్బంది అనుకుంటే పైన ఎవరైనా డాక్టర్లు కనుక్కొని డాక్టర్ల సలహా మీద వీటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం సార్ మేము కూడా వింటాం ఇలాగా కోళ్ళ పెంపకం అనేది ఇలాగా. నేను దగ్గర నుంచి 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. ఓకే సార్. నేను గతంలో వెటనరీ మెడికల్ షాప్ కూడా రన్ చేశాను జంగారెడ్డిగూడెంలో. ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇది చేయడం జరుగుతుంది.